అసలు ఛానల్లో వీడియో పెట్టేసి చాలా రోజులు అయిపోతుంది. టైం దొరకట్లేదు పెద్దగా వీడియో తీయడానికి, అయితే కొంచెం లేట్ అయిపోతుంది. సో ఇదైతే ఈరోజైతే మేము ఒక మంచి వీడియోతో వచ్చేసిన. సో ఈరోజు వీడియో ఏంటంటే, మీరు చూసే ఉంటారు మన ఛానల్లో 2 వీడియోస్ అప్లోడ్ చేసిన. ఒకటి వచ్చేసి ఇల్లు స్టార్టింగ్ అప్పుడు, తర్వాత హౌస్ అప్డేట్ అని చెప్పి మధ్యలో ఇంకో వీడియో పెట్టేసిన. సో ఈరోజు ఏంటంటే కంప్లీట్గా అయిపోయింది, ఇల్లు మనకు మొత్తం అయిపోయింది. సో అదే ఈరోజు ఇల్లు చూపించబోతున్నాం మీకు, అదే ఈరోజు వీడియో. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. సో హాయ్ జెంటిల్మెన్ లేడీస్, వెల్కమ్ టు జేఎస్బీ డైరీస్. హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇది మనకి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి చెప్పే చెట్టు వ్యూ కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అనమాట. మొత్తం పూలు ఉన్నాయి దీని మీద. సో ఇది హ్యాండిల్స్ చూడండి, డోర్ హ్యాండిల్స్. సో ఇది మెయిన్ డోర్. సరే ఇప్పుడు లోపలికి వెళ్దాం. వస్తున్నా. హే హాయ్, వెల్కమ్ రండి. ఇదే మన కొత్త ఇల్లు. సో మీకు ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేస్తాం. ఓకే, సో డోర్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక గ్రిల్ లాగా పెట్టించినాం అనమాట. ఈ గ్రిల్ ఎందుకంటే వర్షం పడకుండా ఇక్కడ మనకి పైన చూస్తే కొంచెం ఓపెన్ ఉంటుంది అనమాట ఇక్కడంతా. సో ఈ గ్రిల్ పెడితే వర్షం పడినప్పుడు డైరెక్ట్ వస్తుంది. సో డోర్ పడి వర్షం అంతా డోర్ మీద పడి వాటర్ పడి డోర్ ఖరాబ్ కాకుండా ఉండడానికి మనం ఈ గ్రిల్ పెట్టేసినాం అనమాట. సో మనం ఇలా లోపలికి రాగానే మనకి ఇక్కడ హాల్, ఇక్కడ వెళ్తే హాల్ వస్తుంది. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకి బెడ్రూమ్లోకి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇదంతా బెడ్రూమ్ ప్లేస్. ఇక్కడ నుంచి వెళ్తే ఇది హాల్ ప్లేస్. సో ఇప్పుడు మీకు బెడ్రూమ్ చూపిస్తాను. ఈ డోర్స్ అనేవి రెండు పక్క పక్కనే ఉంటాయి అనమాట. ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తే హాల్, ఇట్లా వస్తే బెడ్రూమ్. సో మీ డోర్ దగ్గర నుంచి వ్యూ ఇది మనకి. సో ఇట్లా ఉంటుంది. ఇక్కడ మనకి పైన ఫాల్ సీలింగ్ ఇక్కడ వస్తుంది. సో ఇది బెడ్రూమ్. ఇక్కడ మనకి ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా వచ్చింది, ఒకటి అటాచ్డ్ వాష్రూమ్. ఈ ఒక్క రూమ్ మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. సో నాకు నచ్చింది ఏంటంటే ఇక్కడ ఈ ఫాల్ సీలింగ్ చూసినా, ఈ ఫాల్ సీలింగ్. సో ఇదేంటంటే చందమామ అనమాట. నైట్ టైమ్స్లో ఇది చాలా బాగా అనిపిస్తుంది. మీకు అది కూడా చూపిస్తున్నా. లైట్ ఆన్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట, మనకి చందమామలాగా కనిపిస్తుంది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ పైన చందమామ కంటే కింద ఫ్లోర్ మీద ఉంటుంది చూడండి చందమామ. సేమ్ రిఫ్లెక్షన్ మనకి ఫ్లోర్ మీద పడుతుంది, చూసినారా? ఇది ఇంకా హైలైట్. సో ఇది బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫ్యాన్ చూసినారా? ఇది కామన్ అయిపోయింది ఇప్పుడు అందరి ఇళ్ళల్లో. సో ఇది రిమోట్ ఫ్యాన్ అనమాట, రిమోట్ కంట్రోల్ ఫ్యాన్. ఇక్కడ రిమోట్ కనిపిస్తుంది, ఇది రిమోట్ అనమాట, తన రిమోట్. సో పవర్ ఆన్ చేస్తే ఇట్లా మనకి లైట్స్ కనిపిస్తుంది. సో దీనికి రెగ్యులేటర్తో పని లేదనమాట, ఓన్లీ మనకి సెట్ చేయొచ్చు. 2 పెట్టినాం అనుకోండి, ఇట్లా 2 కనిపిస్తుంది. స్పీడ్ 3 కావాలంటే 3, 4, ఇట్లా 5, ఇట్లా మొత్తం మనకి ఎట్లా కావాలంటే అట్లా టాప్ స్పీడ్ అనమాట. మొత్తం రిమోట్లని కంట్రోల్ చేసేయడం ఇక అందరికీ తెలుసు. ఇప్పుడు మ్యాక్సిమం అందరూ ఇది వాడుతారు. సో ఇది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఇది. సో ఇప్పుడు మనం హాల్లోకి వెళ్ళిపోదాం. సో ఇది హాల్ అనమాట. హాల్లో ఏంటంటే ఈ గోడ చూసిన గ్రీన్ కలర్, మనకి బెడ్రూమ్లో వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంటుంది. సో దీని ఎక్కడ గ్రీన్. దీని ఫాల్ సీలింగ్ వచ్చేసి ఇట్లా సింపుల్గానే ఉంటుంది, పెద్దగా మొత్తం ఏం లేదు. ప్రొఫైల్ లైట్ ఎక్కువ పెట్టించాను, దానికి ప్రొఫైల్ లైట్ ఉండదు, దీనికి ఉంటుంది. సో ఇది చూడండి, ఇది కూడా ఆన్ చేస్తా. సో ఇది ఇట్లా మధ్యలో వైట్, తర్వాత వామ్ వైట్ సైడ్స్కి. సో మధ్యలో ప్రొఫైల్ లైట్. ఇది హాల్. సో హాల్ నుంచి మనకి ఇక్కడ కిచెన్, ఒక చిన్న కిచెన్ అనమాట. సో అప్పుడు చూపించినప్పుడు ఇవన్నీ ఏం అవ్వలేదు అనుకుంటా. సో ఇది ఇట్లా ప్లాట్ఫామ్ వేయించేసి సెల్ఫ్స్ పెట్టించేసినాం, ఒక ఎగ్జాస్టెడ్ ఫ్యాన్. సో ఇది అబౌట్ కిచెన్. తర్వాత ఇప్పుడు మన బెడ్రూమ్ అయిపోయింది, ఇది హాల్ అయిపోయింది. ఇక్కడ ఒక చిన్న రూమ్. ఈ రూమ్ దేనికంటే జస్ట్ ఇట్లా గెస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి ఇట్లా బాగుండాలని చెప్పేసి ఇట్లా సోఫాలు వేసి పెట్టించేసినాం. ఇది మనకి స్లైడింగ్ డోర్ కూడా ఉంది అక్కడ. సో ఈ అన్నిట్లో నాకు మంచిగా నచ్చిందంటే ఈ చిన్న రూమ్ అయినా కూడా నాకు ఇదే నచ్చుతుంది, ఈ రూమే. ఎందుకంటే ఇక్కడ నైట్ పడుకున్నాం అనుకోండి, బయట వ్యూ కనిపిస్తుంది మొత్తం. చూసినారు కదా, ఇట్లా ఈ వ్యూ అనిపిస్తుంటుంది, లైట్స్. సో ఇక్కడ మంచిగా సోఫా, ఇందులో బ్లూ కలర్ మళ్ళీ. ఓకే, మనకి ఆరెంజ్, గ్రీన్, ఇక్కడ బ్లూ. సో అది ఇక్కడ సోఫా. సో ఇవి 2 రిక్లైనర్స్ అనమాట, పడుకోవచ్చు కూడా కావాలంటే హాయిగా. అండ్ మనకి ఇక్కడ ఒక ఫ్యాన్ పెట్టించేసినాము, పైన ఒక లైట్ వస్తుంది అంతే, ఫాల్ సీలింగ్లో ఒక లైట్. సో ఈ స్లైడింగ్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చామనుకోండి, పైన రేకులు.
స్లాబ్ వేయలేదు అక్కడ వరకు, సో అందుకే రేకులు వేసినాము. సో ఇక్కడ బయట కూడా మనకు ఒక హ్యాండ్ వాష్కి ఇక్కడ అక్కడ వాష్ ఏరియా అండ్ ఒక బాత్రూమ్. సో ఇది బయట వ్యూ చూడండి ఎట్లా ఉంది. నాకు చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ బయట వ్యూ. కాసేపు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, టైంపాస్ చేయొచ్చు మంచిగా. నేను ఏం ఆలోచించాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కూడా ఇక్కడ ఈ రూమ్లోనే కూర్చొని ఇట్లా ఆలోచిస్తూ ఉంటాను అనమాట. సో అది అట్లా పైకి వెళ్ళడానికి దారి అట్లా వచ్చిన అలా పైకి వెళ్ళడానికి ఇట్లా ఇది. సో ఇది రేకులు, ముందే చెట్టు, ఆకులు కూడా పడకుండా మొత్తం ఇట్లా కింద పడకుండా ఇట్లా రేకులు వేయించేసినాం అనమాట. సో ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి బయట. సో ఇదే గైస్ మా చిన్న ఇంటి హోమ్ టూర్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా ఎవరైనా కొత్తగా వచ్చినట్టుంటే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.